మంచినీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది. మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా? గుడ్లప్పగిచ్చి చూస్తుందా? ఎందుకు చేతగాక చేవలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇలా కల్వకుర్తి కింద 2,30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో. అక్కడి నుంచి ముచ్చెమర్రి నుంచి తీసుకుపోతున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతున్నారు. ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు. సాగర్ ఆయకట్టు 6,30,000 ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది. 2,50,000 ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది. దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అటు సాగర్ నీళ్లు కుడికాలువకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు, ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాడికి వెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబీతో మాట్లాడడమో కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా? బీఆర్ఎస్ పార్టీ ముళ్లు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. ఒక్కసారి కాదు, మీరు చూశారు మొదటి కేఆర్ఎంబీ మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు. వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి 10 ఏళ్లు మేము అప్పజెప్పలేదు, సెక్షన్ 3 కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం, నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేల్కొని అసెంబ్లీ పెట్టి లేలే మేము ప్రాజెక్టులు ఇవ్వం, మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు. ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిండ్రు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన గోదావరి బంకచెర్ల లింకు పెట్టి 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్ర తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు, ఆయన 2 సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు, బడ్జెట్ లో నిధులు పెట్టిండు, ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 3 రోజుల కింద డేట్ వేస్తావా నువ్వు? నిజంగా 3 రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక 2 గంటలకు ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లేలే ఈ ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, మీకు ఆపస్ల కొట్లాటున్నది, కుర్చీల కొట్లాటున్నది. మూడవది, మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్లన్నీ కుడికాలువ ద్వారా రోజు 10,000 టీఎంసీలు పోతున్నాయి, 10,000 క్యూసెక్కులు రోజు పోతా ఉన్నాయి కుడికాలువతోని. అటు రాయలసీమ తీసుకుపోతున్నారు, మన పంటలు ఎండిపోతాయి. 10 లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచినీళ్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు మంచినీళ్ళకి తిప్పలవుతుంది. ఏం చేస్తున్నాయా అంటే అప్పుడు కేఆర్ఎంబీ చైర్మన్ దగ్గరికి పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను అడిగినాక తెల్లారి మీటింగ్ పెట్టిండ్రు. ఏమని? సెక్రటరీల మీటింగ్. అరే మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, నీళ్ళని పోయినాయని గప్పుడు నిద్రలేసారు. అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలం చెందింది. అది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పడమైనా, గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా, కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో, రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేశారు. మీ వెనుకనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వివరణ అడుగుతారా? ఈ 6 రోజుల పాటు ఏం చేశారు? ఇప్పుడే 6 రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను. 6 రోజుల్లో దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్. ఇప్పటి వరకు ఇవాళ ఒక తట్టెడు మట్టి తెచ్చిరు అంతే. లోపల వాళ్ళు అడిగితే అందాజకు చెప్పారు, పాపం వాళ్ళు కరెక్ట్ గా చెప్పారని అనుకోను గాని 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. మరి 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు? నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమందిని 2 days లో చేయాలని నేను కోరుకుంటున్నా, 2 days లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా. ఐ విష్ దే షుడ్ డూ. కానీ పరిస్థితి అట్లా లేదు. 6 రోజులు పొడగొట్టింది కదా. 6 రోజుల్లో ఏం పని చేశారు మీరు? 6 రోజుల్లో అసలు జరిగిన పని ఏంటి ఇప్పటిదాకా? జీరో వర్క్. వాళ్ళని కాపాడడంలో 6 రోజుల్లో పోవడం, అది అడిగితే పోతురు చూస్తురు వస్తురు సార్, ఎవరేం చెప్తున్నారు, ఓలకోలకు మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు.
లైన్ ఆఫ్ డైరెక్షన్, లైన్ ఆఫ్ యాక్షన్, ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేకపోయింది వీళ్ళు. ప్రతిపక్షంగా సో మీకు ప్రధాన ప్రతిపక్షంగా మీరు వచ్చి సొరంగం చూసేది, ఘటన స్థలాలు చూసేది, వేగంగా ఆరో రోజు తర్వాత కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం. అందుకే మేము ఈరోజు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుదాము, వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని, అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. ఉదయం సరే మాతో వచ్చిన నాయకులను అలో చేయమంటే చాలామంది మాజీ శాసనసభ్యులు, మా ఎమ్మెల్సీలను కూడా లోపలికి అలో చేయకపోతే వాళ్ళందరూ బయటే ఉండిపోయినారు. కోటిరెడ్డి ఎమ్మెల్సీ గారు, నవీన్ ఎమ్మెల్సీ గారు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మేము సహకరించాం. సరే మీరు 8-10 మందే లోపల పోండి అన్నారు. 8-10 మంది లోపల పోయిన తర్వాత మళ్ళీ లేలే 5గురే పోవాలి, 6గురే పోవాలి, ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీడియా నిన్నటిదాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద, ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టున్నారు. అంతేనా? బయటకు పంపించిన మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దామనుకుంటే వాళ్ళను కూడా కలవనీయకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంత భయం? ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని, వారికి ధైర్యం చెప్పాలని, మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళకి 6వ రోజు మేము లోపలికి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిశాం. సరే నేను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ 10 మీటర్స్లో చివరి పాయింట్లో 1.2 మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది, అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాం, అక్కడ ఆక్సిజన్ లేదు, అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది. వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తా ఉన్నా. అయితే అక్కడ అర్థమైంది ఏంటంటే, నేను చాలా మందిని కలిసాను. రైల్వే టీం ఉంది అక్కడ, సింగరేణి టీం ఉంది అక్కడ. అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత 5-6 రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్ లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి? అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తారు, సాయంత్రం పోతున్నారు.